తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. 900 కొంటే సిమ్ కార్డ్ ఫ్రీ. తీసుకున్నావా? మా గురువు గారండి, ఆయనతో పని ఏంటండి? అంత కావాలి. ఆయన చాలా బిజీ అండి. దీపికా పదుకునేది ఉన్నారండి. ఏమండి చీర కొనిస్తానన్నారు? కొనిస్తాలేవే, మన ఇద్దరం కలిసి కొనుక్కుందాం. మరి రాయికా? అది కూడా కొనిస్తాలేవే. మరి నగలు? నగలు ఎయిర్టెల్, డొకోమో, టాటా అన్ని కొనిస్తాలేవే. యా హలో గురుగారు ఎక్కడున్నారు? స్వర్గానికి అరంగడం దూరంలో ఉన్నాను రా. మీకోసం రౌడీలు వచ్చారు. నా కోసం కాకపోతే నీ కోసం వస్తారేంట్రా రౌడీలు? ఓహో, ఇంతకీ ఎవరు గురుగారు వాళ్ళు? నా ఫ్యాన్స్ అయి ఉంటారా? చూస్తుంటే వాళ్ళు ఫ్యాన్స్ లా లేరండి, ఫ్యాక్షనిస్ట్ లా ఉన్నారు. ఫ్యాక్షనిస్టులా? ఫ్యాక్షనిస్టులు మనతో పని ఏంట్రా? సొమ్ములు కావాలా డబ్బులు కావాలా? మీ తలకాయ కావాలంట. నా తలకాయ కావాలా? నా తలకాయ వాళ్ళు ఏం చేసుకుంటారా? ఏమో గురుగారు, పెద్ద పెద్ద కత్తులు పట్టుకుని 10 మంది వచ్చారు, మీ గురించి అడిగారు. ఏం చెప్పావు? ఎందుకన్నా మంచిదని కాసేపు పడుకోవడానికి దీపికా పదుకునే ఇంటికి వెళ్ళారని చెప్పాను. థ్యాంక్స్ రా. హా, ఏమండి నా మొగుడు వచ్చాడు. నీ మొగుడు కాదే, నా మొగుడు వచ్చినట్టున్నారు. ఏం వెళ్ళారు? ఓకే. నీ పేరేంటి? దీపికా పదుకొని. పడుకోమంటుంది పడుకుంటా. ఆ బ్రహ్మిగాడు ఎక్కడ? లేడు. రేయ్, ఇంత ముందు లోపల వచ్చిండట, వెతుకురా పోయి. ఇంతకు ముందే వచ్చాడు, కూల్ డ్రింక్ తాగడానికి సెంటర్కి వెళ్ళాడు. పద వచ్చి చూపించు. వెళ్తే మీకే కనిపిస్తాడుగా. వాడు ఎట్లుంటాడో మాకు తెలియదు కదా. తెలియదా? దొరికారా? వాడు ఎలా ఉంటాడో నేను మీకు చూపిస్తాను. మడతలు పెట్టి. అయితే పదండి చూపిస్తాను. దీపిక, ఇదిగో బ్రహ్మి గారు నీకు 500 ఇమ్మన్నారు. ఓకే. బ్రహ్మిగాడు ఎక్కడ? బ్రహ్మి గాడేంట్రా గాడు? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం తెలీదా? ఆయన ఎవరు అనుకున్నావు? మా గురువు గారు రా, సాక్షాత్తు దైవ స్వరూపుడు. చెప్పలేసుకో, చెప్పలేసుకో, వేసుకో, చెప్పలేసుకో, కళ్ళు మూసుకో, దండం పెట్టుకో. దించో. మీ గురుగారు ఎక్కడ ఉంటారు సార్? దీపికా పట్టుకుని శారీస్ కొట్టడానికి కళామందిర్ వెళ్ళాడు. సార్ కొంచెం మాట్లాడే పని ఉంది, అర్జెంట్ గా తీసుకెళ్తారా? ఓకే, నువ్వు నాకు నచ్చావురా. నీ పద్ధతి నచ్చింది. బొమ్మ రాక్షసులా ఉన్నా గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నావు. బొమ్మ రాక్షస? అదే అనా, కులాల దిష్టి కోసం కాకులు వాళ్ళకుండా కుండ పెడతావు చూడు, దిష్టి బొమ్మ. అదే. వెళ్దామా సార్? ఓకే ఓకే ఓకే, కమాన్ ఫాలో మీ. ఆగరా, ఇలారా. బ్రహ్మి నీకు తెలుసా నాకు తెలుసా? నీకు తెలుసు. మరి నువ్వు ఊపుకుంటూ వెళ్తున్నావు ముందు, ఊపుకుంటూ వెళ్తున్నావు. కమాన్ ఫాలో మీ. బ్రహ్మయ్యా? బ్రహ్మి ఇడిగో. బ్రహ్మి అంటే కామన్ మ్యాన్ అనుకున్నావా? నీలాగే డఫాగాడు అనుకున్నావురా? ఆయన ఒక పెద్ద మహా మనిషి. ఆయన మహా షాపింగ్ చేయడానికి వస్తాడరా. నీలాగా పిచ్చ పిచ్చగా లఫ్ ఫుడ్ గా తిరగడరా. ఆగు, నువ్వు ఎక్కడికి? నువ్వు ఇక్కడ వెయిట్ చేయి. వెయిట్ చేయరా. ఏమై మంచి చీరలు చూపించు. మేడం గారికి సార్? లేదు, కీప్ గారికి. ఎలా ఉంటారు సార్? నీకెందుకురా డీటెయిల్స్? పెద్ద డఫాగాళ్ళ ఉన్నావు. ఓకే, దీపికా పడుకొని హైట్, ఖుష్బు వెయిట్, హన్సిక కలర్ మాత్రం కాదు. ఎలా చెప్పగలిగావురా? నాకు తెలిసిపోతుంది సార్. చూడండి ఈ పూలు ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ కలర్ చూపించు. ఇది అదిరిపోతుంది సార్. అంతేనా? అరే ఇలారా. ఈ చీర ఎలా ఉందిరా? బాగుంది. చూసి చెప్పరా. చాలా బాగుంది. చాలా బాగుందా? ఇది పక్కన పెట్టవే. ఇది ఎలా ఉంది? బాలే. బాలేదా? అసలు ఒట్టు? ఒట్టు. అయితే అది ప్యాక్ చేయవే. లేకపోతే నీ సెలక్షన్ ఏంట్రా? ఫోన్ సార్ దగ్గర నుంచి. హలో, నేనే బంగారం, నువ్వెక్కడున్నావు? ఆడవాళ్ళందరూ ఎగబడే కళామందిర్ షాప్ లో ఉన్నాను. షాపింగ్ చేస్తున్నాను సింహం లాగా. వాళ్ళు నిన్ను గుర్తుపట్టలేదు కదా? ఎవరు? ఆ డఫాగాళ్ళు నన్ను ఎక్కడ గుర్తుపడతారు? సరే గాని అద్భుతమైన శారీ ఒకటి కొన్నాను. ఇంకేం కావాలో లిస్ట్ చెప్పు. అదే మరి. అవునా అవునా అని సాగదీసి అడుగుతావు. నువ్వంటే నాకు ఇష్టం కదా. బాగా ఓవర్ చేస్తున్నాడు. బ్రహ్మిగాడు దొరకని వాడిని విని కలిపేసేద్దాం. రావేంట్రా? ఇంకా మీ గురుగారు షాపింగ్ అయిపోలేదు? అయిపోయింది. గురువు గారు ఇప్పుడు జ్యువెలరీ షాప్ లో ఉన్నారంట. అక్కడేవో డైమండ్ నెక్లెస్ లో, చెవులకయ్యో, మెళ్ళయ్యో, చైలు కొనాలన్నారు. నన్ను అక్కడికి రమ్మన్నారు. త్వరగా రండి. సార్ బిల్ సార్. బిల్లా? బిల్లు 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 ఏంట్రా చూస్తావుట్రా? బిల్లు కట్టు. నువ్వు చీలకుంటే మేమెందుకు కట్టాలి? మీరెవరి కోసం వెతుకుతుంటే నేను ఎదుగు పెట్టడలా? అందుకోసమే. కట్టు కట్టు కట్టు. ఏంటి చూస్తావంటే? బిల్లు కట్టకపోతే వెళ్ళేస్తారా? నేను కడతాను. నమస్కారం సార్. నమస్తే సార్. ఇదెంత సార్? 2 lakhs సార్. 2 lakhs సార్? 2 lakhs. ఓకే, వెరీ గుడ్, బాగుంది సార్. ఇది ఒకటి ఇవ్వండి సార్. ఇదెంత సార్? 2 lakhs సార్. 2 lakhs. అవును సార్. ఇదెంత సార్? ఇది 3 lakhs సార్. ఓన్లీ 3 lakhs.
హలో ఇవన్నీ కొంటుండు బిల్లు మనతోనే కట్టించేటట్టుండు. బ్రహ్మిగాడు దొరికిన వెంటనే వీని పని చెప్తా. ఎంత బాబు 1 lakh సార్. 1 lakh మొత్తం కలిపి ప్యాక్ చేసేయండి. అలాగే సార్. మొత్తం ఎంత అయిందన్నారు? 8 lakhs, sir. 8 lakhs. Okay. 8 lakhs. 8 lakhs. 8 lakhs. 8 lakhs చూస్తావేంటి 8 lakhs అని కట్టు. ఆ? అన్నా కడతాడు. సూపర్. గురుగారు మీరేటండి ఇక్కడ ఉన్నారు? నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా? నువ్వేంట్రా ఇక్కడ? మీరు ఎదుగుతున్న గురుగారు ఇక్కడే కదా ఉన్నారు. వీరే మా గురువు గారు. అమ్మో అయ్యో ఆ? జరిగిపోయానురా బాబు. సార్ మీరింత సైలెంట్ గా ఉంటే ఏదో వైలెన్స్ జరుగుతుందేమని భయంగా ఉంది సార్. మనం ఏదైనా మాట్లాడుకుందాం సార్. విల్ డిస్కస్ సంథింగ్. నువ్వు ఉంచుకునే దానికి చీర కొనడానికి పైసలు మేము కట్టాలన్నారా? ఎందుకు సార్? మీరు కూడా కావాలంటే దాన్ని ఉంచుకోండి సార్. మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. సార్ ఈ టాపిక్ వద్దు సార్, చాలా సివియర్ గా ఉంది. వేరే టాపిక్ మాట్లాడుకుందాం సార్. ఆ గోడకేసిన రెడ్ కలర్ చాలా బాగుంది సార్. సూపర్. అది రెడ్ కలర్ కాదు, బ్లడ్ కలర్. బ్లడ్ కలర్. కోండి గోడ మీద పెట్టి కోసారా సార్? కోసింది కోడిని కాదు, మనిషిని. మనిషినా? ఓకే ఓకే అయితే అయింది, కానీ మధ్య మధ్యలో ఆ ప్యాచీ లేకపోతే ఇంకా బాగుండేది సార్. నువ్వేం ఫీల్ అవ్వకరా. ఆ ప్యాచెస్ ని నీ బ్లడ్ తో కవర్ చేద్దాం, ఆ? ఓకేనా? నా ప్లేట్ తో కవర్ అబ్బా చాలా మంచోడినా. ఫోన్ ఎవర్రా? బంగారం సార్. మాట్లాడిక్కడే. అంటే పర్సనల్ మ్యాటర్ కదా సార్, అక్కడికి వెళ్ళి మాట్లాడు. మేమేం ఫీల్ కాము, ఈయనే మాట్లాడు. నేను ఫీల్ అవుతాను సార్. నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలరా? మాట్లాడిక్కడే. అబ్బా అంత రెస్పెక్ట్ గా చెప్పినప్పుడు ఇక్కడే మాట్లాడతాను సార్. స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ అని చేయడం ఎందుకులేండి సార్. రాయ్ స్పీకర్ ఆన్ చేయి. అలాగే. హాయ్ బంగారం. హాయ్ బంగారం. బంగారం నువ్వు మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడు బంగారం. ఏమ్మా? ఏం లేదు, ఫ్రెండ్స్ చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు. చీర తెస్తానన్నా? ఆ చీర అదే ఆ పని మీదనే ఉన్నా. నువ్వు మామూలోడు కాదు బంగారం. ఆ చంపడానికి వచ్చిన రౌడీల్ని బురుడి కొట్టించావంటే వాళ్ళు ఎంత ఎదవలో అర్థమైపోయింది. అబ్బాయి నువ్వు ఉండు, తర్వాత పోదు కానీ పొగినంత వరకు చాలు. ఆ రౌడీల చేత నగలు కొనిపిస్తానన్నా కొనిపించాను. నగలకి పెట్టాయి, ఫోన్ పెట్టాయి. బ్రెయిన్లెస్ ఫెల్లో. బావా బావా ఎవరిని? బావా బాబా మిమ్మల్నే బావగారు. వీడెవడో ఆ మైకుల్లో ఉన్నాడు. కమిట్ అయిపోతే బెటర్, సేఫ్ గా బయటపడచ్చు. బామర్ది బావా రా బావా. బామర్ది బామర్ది వీళ్ళు నన్ను కొడుతున్నారు బామర్ది. కొడుతున్నారా? ఆ, రేయ్ ఈయన మన బావరా, ఆ, కొట్టకూడదు. ఆ. బామర్ది మనం ఎక్కడ కలుసుకున్నాం బామర్ది? ఫోన్ లో. ఫోన్ లో కలిసి. ఆ. నేను బామర్ది రోజు ఫోన్ లో మాట్లాడుకుంటాను తెలుసా నీకు? ఏం మాట్లాడుకుంటారు? ఏం మాట్లాడుకుంటా నీకు ఎందుకురా? చెప్పు తెగిపోద్ది. కాబోయే పెళ్లతో లక్షతమై మాట్లాడుకుంటాం, మధ్యలో నీకు అవసరమా? ఆ బావగారు ఏం బావగారు. మాట్లాడుకుంటారో చెప్పాలంట. అవును బావగారు, మీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఎందుకులేండి, అంతా అయిపోయిన తర్వాత ఏజ్ ఎందుకండి? ఆ, ఏరా అన్ని అయిపోయిన వాడికి నీకు నా చెల్లెలెందుకురా? అయ్యో మీరేం మాట్లాడుతున్నారు గురు? నాకు ఫోన్ చేసి నా చెల్లిని ఎత్తుకెళ్లిపోతానని బెదిరిస్తావా? నేను మీకు చెల్లెలు ఎత్తిపోవడం ఏంటి సార్? అయ్యా పదాక నువ్వే చెప్పినావు కదా ఫోన్ లో మాట్లాడుతున్నాని. ఏదో ఫ్లోలో మాట్లాడలే. ఈ నంబర్ ఎవరిది? ఏ నెంబరు? ఈ ఈ నంబర్. నంబర్ ఎవరిది చెప్పు. కొంపతీసి నా పేరు మీద ఉందా? అవును నీ పేరు మీద ఉంది. ఏయ్, నిజం చెప్పు, నిజం చెప్పు, లేదంటే సార్ 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 నిజం చెప్తాను సార్, ఒట్టు సార్. నా పేరు స్వామి అండి. ఆ. సిమ్ కార్డులు అమ్ముకొని బతుకుతుంటాను సార్. మ్మ్. ఎవరికైనా డాక్యుమెంట్ లేకపోతే నా పేరు మీద ఇప్పిస్తుంటాను సార్. అంతే సిమ్ సార్. కార్డు నీది కదా? ప్రమాణ పూర్తిగా నాది కాదు సార్. అలా ఇది ఇట్లా చెప్తా అయినాడు అది తెప్పి. ఏంట్రాదంటే? అదేనా పొడుగుంటది కాలు చేరవేస్తా చూడు. అరే కాలిస్తే ఎర్రగయ్యేదేంట్రా? అదే సార్ నాకు తెలిసింది సార్. ఆ. కడ్డీ సార్, ఇనుప కడ్డీ కాలిస్తే ఎర్రగా ఉంటది కదా, అది ఎందుకు తెలుసారా? వాతలు పెట్టాను సార్. లోపల కూర్చోడానికి. సార్ 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 మీకు దండం పెడతాను సార్, నాకేం తెలియదు సార్. వీడికేం తెలియదు, వదిలేయండి పోరా. థ్యాంక్ యూ సార్, మీకు దండం పెడతాను సార్. ఏ, ఎక్కడ పెడతాను? పో. అయ్యా అలాగే సార్. తప్పగా? తప్పగా. దీంతో ఏం పండుగ చేసుకుంటారా? సంక్రాంతి, రంజానా, క్రిస్మస్? ఈ రూపాయలు ఏం కొనొచ్చో టక్మని సమాధానం చెప్పరా. సౌండ్ లేదేట్రా? దీంతో భోజనం రాదు, టిఫిన్ రాదు, టీ రాదు, ఆఖరికి ఇది కూడా రాదు. ఏయ్, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవరాక్షన్ చేసేది ఎవరా? నువ్వా నేనా? తొక్కలో రూపాయలు వేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తావుట్రా. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇష్టం లేదు నా రూపాయలు నాకు ఇచ్చే. ఇది పట్టుకో. మంది తీసుకో, బిర్యానీ తిను, ఆటోలు ఇంటికి వెళ్ళు.
ఫ్యామిలీ ఉన్నారా ప్రతి వాడు పావులు ₹10 వేసి పండగ చేసుకో బర్త్డే చేసుకో మ్యారేజ్ చేసుకో వస్తాను బాబు చేద్దాం నాలాంటి గతి మీకు పట్టకుండా ఆ దేవుడు మిమ్మల్ని సలహా చూస్తాడు ధర్మం చేయండి బాబు నుండవే అలాగే అబ్బా. చేద్దాం దానికే ఉంది బాబు నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడగకుండానే నన్ను ఎందుకు పొమ్మన్నా ఫీల్ అయ్యావు కదా ఉన్న పోతలో ఉంటావు అడుక్కోవడం తప్ప వేరే లేదు ఐ హేట్ బెంగర్స్ ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా అడ్డగాడిలో పెరిగాడు అబ్బా. మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చి 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 చి. రేయ్, ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నావు అంటే ఏయ్, ఇప్పుడు నేను ముష్టివాణి కాదు డ్యూటీ దిగాను ఐఎమ్ కస్టమర్ తీసుకోవట్లేను ఏదో మనకెందుకైనా టీ చెప్పరా ఓ హాలీ చెప్పరా ఆ? ఏంటి అలా లుక్కిచ్చావు నీలాంటి అడ్డం వాళ్ళ దగ్గర అడుకుంటాను కానీ అడ్డమైన తిండి తిన్ను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఏంట్రా ఇందాకేంటి అలా అరుస్తున్నావు రివేంజా నేను ఎవరో తెలుసా సిటీలో ఉన్న 130,000 మంది ముష్టిలకి ప్రెసిడెంట్ని మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టాననుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్ హలో రై అరబిక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా హాయ్ శృతి Huh? కమ్ 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 హియర్ ఏయ్ నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్టంటే అమ్మాయి హాయ్ అంటదా షట్ అప్ యు నో హూ ఇస్ షీ షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్ Huh? హాయ్ హాయ్ ఇంకా లాభం లేదురా పిలుస్తుంది చూడు కెన్ ఐ కమ్ దేర్ ఏయ్ నీ ఫేస్ ఏంటి ఏజ్ ఏంటి కింద గేజ్ ఏంటి ఈ అబ్బా, కూర్చో అమ్మా ధర్మం తల్లి నీ జీని ప్యాంట్ చూసి వెళ్ళమ్మా ఆహా, కామంతా కట్టకలాడిపోతున్నాను ధర్మం చేయమ్మా ఫ్లాంటర్ అది బ్లాక్ అదిరింది హ్మ్? నువ్వా బాబు నీకు దమ్ముంటే ధర్మం చేయ బాబు ధర్మం చేయడానికి దమ్మెందుకురా మతం చేయడానికి కావాలరా ఏంట్రా ఎలా ఆడుకుంటావు చెప్పు బాబా ధర్మం చేయండి బాబా ఆ, ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి ఏయ్, ఎవడు ఎంత వేస్తే అంత తీసుకో ఆ. నాకింత కావాలని నోరు తెరిచి అడిగావు కాయ కోస్తా గుండెకాయ సార్ కోసేస్తారా అట్టాగే సార్ ఏయ్, ఈ వాయిస్ ఏంటనే నాకు గిట్టదురా ఐ హేట్ బెగ్గర్స్ వాయిస్ ఆహా. అమ్మా బాబు ధర్మం చేయండి బాబు ఏయ్ కసాక్, కసాక్, కసాక్. ఏయ్, నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నావు కదరా I hate beggars. सुख में सब साथी दुख में नाको అన్న చెప్పన్నా నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు ఇప్పుడన్నాడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట అడ్రస్ చెప్తాను రాసుకో చెప్పన్నా టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి 4 ఎకరాలు తడిసిపోవాలా నాకు వదిలే అన్నా బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధర్మం చేయండి బాబయ్య I hate that sound. ఎంతో కొంత ధర్మం చేయ బాబయ్య చిల్లలేదు పోరా నోట్లేనే పర్లేదు బాబు ఏక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి థ్యాంక్ యూ ఆగినందుకు అందరి నాంపే ముష్టోళ్ళ నాంపే సభి భగవాన్ కి నాంపే నాకు ధర్మం చేసే శక్తిని ఈ వెదవకు ప్రసాదించు తండ్రి ఏమంటావురా బ్లడీ బెగ్గర్స్ అటాక్ ధర్మం చేయ ధర్మం చేయ బాబాయ్ ధర్మం చేయ బాబాయ్ కలద్దాలు పెట్టుకోండి కాదు ధర్మం చేయ బాబాయ్ బాబాయ్ ధర్మం చేయ బాబాయ్ ఇంత పొట్టేస్తున్నావు కాదు బాబాయ్ ధర్మం చేయ బాబాయ్ బాబాయ్ ధర్మం చేయ బాబాయ్ బాబాయ్ ధర్మం చేయ బాబాయ్ ఇంకా ధర్మం చేయ పట్టు నేర్చుకుని ఫస్ట్ నేర్చుకుని కాదు బాబాయ్ బా 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 అయ్యా బా 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 పూర స్టాప్
బాబా 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 ఒరేయ్, నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటిరా? దీపావళి స్పెషల్ నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపోతులు కాలుతుంటాయి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. దీన్ని బట్టి నీకు అర్థమైంది నీతేంటి? అది దమ్ముంటే ధర్మం చెయ్యాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు. మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో. నో కాంప్రమైజ్, నో. ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా? అవును నాన్న, ఈ ఫెస్టివల్ 12 సెంటర్స్ బెగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు. రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగారు. కాంపన్సేషన్ గా ఒక 6 మంత్స్ సాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది. 6 months శాలరీ యా. ఏ ఇవ్వవా? నేను ఇవ్వను. వచ్చింది సింహం రా. అరే జఫ్ఫగాళ్ళారా, తాగి తాగి స్టార్ హోటల్ ని సారా షాప్ చేశారు కదా. అబ్బా, జర్నీ చేసి చేసి ఒళ్ళంతా హోనమైపోయింది. కొంచెం రిఫ్రెష్ అవ్వాలి. బాత్రూమ్ ఎక్కడ? రే కార్లో లేడీస్ చెప్పులు ఎవరయ్యరా? నీ పెళ్ళంతా ఇంటుందిరా, జాగ్రత్తగా దాచుకో. రే కార్లో ఏమన్నా దొరుకుతాయేమో చూడు. ఉల్లాలా ఉల్లాలా లల్లాలా లల్లాలా ఉల్లా ఉల్లాలా ఉల్లాలా లల్లాలా లల్లాలా. సింహంలా బతికినడురా, పులి చేతిలో చస్తావింటరా? నో, నువ్వు చావకూడదురా, బతకాలిరా. చిన్నప్పుడు శవంలో యాక్ట్ చేసి ఫస్ట్ ప్రైజ్ కొట్టేసావు కదరా, ఇప్పుడు కూడా అలాగే నిగ్రహంగా ఉంటే పులి నిన్ను విగ్రహం అనుకుని వదిలేస్తుందిరా. కమాన్, ఫ్రీ. అరే మ్యాగ్నెట్, నువ్వు సామాన్యుడు కాదురా. నీ యాక్షన్ చూస్తే సూపర్ స్టార్స్ కూడా తల్లడిల్లిపోతారా. అరే రాత్రి రైట్ బ్యాంక్ లో ₹1,00,000 డ్రా చేస్తున్నాను రా. ఇది నా పెళ్లి కోసం దాచుకున్న డబ్బురా. నీ పెళ్ళి అయిపోయిందిగా, నో ప్రాబ్లం. మామకి పులి గురించి చెప్పలేదురా. ఉండి ఫోన్ చేస్తాను. మామ ఫోన్ ఎత్తట్లేదురా. ఎలా ఉన్నాడో ఏంటో. వీటితో నిన్నేం చేస్తామో తెలుసా? తెలుసు సార్, కానీ మీరెవరో నాకు తెలియదు సార్. మీరెందుకు ఇలా చేస్తున్నారో అస్సలు తెలియదు సార్. యు మై డార్లింగ్ టైగర్ స్టీల్. ఇంగ్లీష్ రాదంటే నన్ను వదిలేస్తారేమో సార్. నాకు ఇంగ్లీష్ రాదు సార్. నో ఇంగ్లీష్? యు నో ఇంగ్లీష్? ఎందుకు సార్ అలా చూస్తారు? నో ఇంగ్లీష్ అని. నాకు ఇంగ్లీష్ రాదు సార్. సార్కి ఇంగ్లీష్ అంటే ప్రాణం. రాదంటే మ్యాన్ 65 చేసి టైగర్ కేస్తారు. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదరా సార్. నో ఇంగ్లీష్ తుచ్. ఎస్ ఇంగ్లీష్, ఎస్ ఇంగ్లీష్, ఎస్ ఇంగ్లీష్. స్పీక్ ఇంగ్లీష్. యు నో ఇంగ్లీష్? ఐ యామ్ హ్యాపీ హ్యాపీ. యు మై డార్లింగ్ టైగర్ స్టీల్. మీ నాట్ స్టీల్ యువర్ టైగర్ సార్. హూ స్టీల్? బాబా బ్యాచ్ స్టీల్ సార్. నాట్ ఓన్లీ టైగర్ సార్, మై మనీ ఆల్సో స్టీల్ సార్. నో మనీ సార్. సార్ గివ్ 10 రూపీస్ సార్. ఎక్కడి నుంచి రా సౌండ్? డిక్కీ అజయ్.
లిస్ట్ కావాలా? తెల్లబడతాను, నువ్వెవరో మాకు తెలియదు. కావచ్చు నీ కొత్త బట్టలు కొనిస్తాను, ప్యాంట్ కూడా కొనిస్తాను, కొత్త అండర్వేర్ కూడా కొనిస్తాను. నన్ను వదలరా. ఆగండ్రా. Ray, you call Bawa gang here. I leave. Underwear. అండర్వేరా? Underwear. అండర్వేరా? అర్థమైందా? అండర్స్టాండ్. ఓ, Adi. అండర్స్టాండ్. అండర్వేర్. యు ఇంగ్లీష్. గుడ్ వెరీ ఇంగ్లీష్ సార్. సూపర్ సార్. సూపర్ సార్. అండర్వేర్ సార్. బిగ్ 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 అండర్వేర్ సార్. కాల్ కాల్ బాబా బాయ్. ఎవడరాడు వచ్చి ఒళ్ళంతా ఓనం చేసి ఇలా వెళ్ళిపోయాడు? అసలు ఏం జరుగుతున్నారా మనకి? ఎవరా? పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఈ మ్యాగ్నెట్ నవ్వకూడరా, దుబ్బేస్తున్నాడు. హలో హలో, లిఫ్ట్ చేయట్లేదు సార్. సార్ మళ్ళీ చేస్తాను సార్, అలా ఊగుతూ చూడకండి సార్. మామా నేను బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తానని చెప్పాను. పెట్టే ఫోను. బిజీగా ఉన్నారంట సార్, సీరియస్ అవుతున్నారు. You friends busy ante I know work, I know song. పని పాట లేదనుకుంటున్నావా? నేను అట్లా అనుకోలేదు సార్. ఐ నో నాట్ సార్, నాట్. Hey. Cut this guy pieces and throw him kakulu gatulu. ఇది అర్థమైంది సార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలిసింది సార్. ఒరే అల్లుడు నువ్వు. Hey, me Goa king, my tiger, baby of the palace. అలాంటిది నా బేబీని. You all die. అరే ఈడు ఇంగ్లీష్ మెంట్లగాడు, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ వదిలేస్తాడు రే. ఇంగ్లీష్ లో ఒక చూపు చూడ. What? సార్ వీడు ఇంగ్లీష్ పిస్తా, బాగా పిస్తా, బాదం పిస్తా. స్పీక్ వెల్. Yes sir. Hi. Big pista. Hi. Big pista in English sir. I can talk English, I can walk English, I can laugh English sir. English is a very funny language sir. It has lot of rhymes, rhythms and poems. English is the passion of the Christ. Conditions of the concentration of the conjunction of the injection, sir. Injections are the irritation. Temptation, frustration are all over the nation, sir. Because conditions of constipation and productions are predominations. These are leads to the injection of the irritation of the, it's of the decaffeination of the distraction of demolition of the coffee decoction, sir. Wow, I like English. Me too sir. You like English. And I like. You leave. థ్యాంక్ యూ సార్. గోయింగ్. Hey. Thank you. Hey. Now, you all bring Tiger home. Why smiling? యు నో అండర్వేర్. యు నాట్ అండర్వేర్. అండర్వేర్ ముద్ర 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 బ్యాచ్ సార్. Oh. ఐ గివ్ వన్ ఐడియా సార్. బ్రిలియంట్ బ్రిలియంట్ ఐడియా. What? యూ టేక్ 1 person ఫ్రమ్ దెమ్. 2 persons will come with the tiger. Tiger. Oh, good idea. ఐడియా సార్. I will take. యా. Take, take sir, one take. I will take Mama. Super, super. I like Mama. ఒకటి 2 3 4 రే పులి జాగ్రత్త, అలా తీసి వేసి వచ్చే జాగ్రత్త. అరే 10 minutes లో పులి ఫ్లాట్. తిన్నగా నుంచెలావా? ఏమయ్యా చిన్నపిల్లడి మీద విసుకోవడానికి సిగ్గుగా లేదు? అంతగా చూడకూడదు ఏముంది అందులో? పులి ఉంది. పులుందా? ఏం కాదు, పిల్లోడు వీడు, నేను కాదు. కామెడీలు చెయ్యకు. సరే అంత ముచ్చటగా ఉంటే మీరే చూసుకోండి. ఏంటయ్యా అవతల కొంపలు మునిగిపోతుంటే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు. ఏమైందండి? ఏమైందంటే వాడు వచ్చేసాడు. ఎవడండి? అదే మీ ఆనందరావు అంకులు.
అయితే ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేస్తా ఉంటావేటయ్యా? గోడ దూకి పైపోవడం. పారిపోతే మరి పూజ సంగతి? పూజ తీసుకుని వెనకాల వచ్చేసాను. ప్రణీత్ బాబు పెద్ద మిమ్మల్ని రమ్మన్నారండి. మిమ్మల్ని రమ్మంటున్నారంట, వెళ్ళండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారండి. మిమ్మల్ని కూడా రమ్మన్నారంట. మాకు వినపడింది లేదు. అయితే పదండి. పదండి. బాబు ప్రణీత్, ఈయన తెలుసండి, మా తాడిపత్రి ఆనందరావు అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే. ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు, సర్వేయర్ ఆనందరావు. ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్పచెప్దామని పిలిపించాను. పరిచయం చేసేలోపు ఏదో కంగారు ఎందుకు? అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకుల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను. ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది? వాడు సన్నగా రివటలా ఉంటాడు. బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా? ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను. దానికేం భాగ్యం, ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు. కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నోరు తిన్నగా ఉండదా? హలో, నేను రా చెంగల్ రాయుడిని మాట్లాడుతుండా. అరే చెంగల్ రాయుడు, ఇన్ని దినాలు కాదు వచ్చినానా? ఏంట్రా సంగతులు? ఏంలే ఆనందరావు, మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి చాలా గొప్పోడైనాడు. గట్టనా? ఎవరిది? నువ్వే మాట్లాడు. హలో ఆనందరావు అంకుల్, నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను. బాగున్నారు అంకుల్? మంచిగున్నా గాని ప్రణీత్ అంటే ఎవరి పిల్లగాని నువ్వు? అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకుల్. ఎందుకు చెప్పకూడదు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఆ? ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నారండి. ఎలా చెప్పరండి? నేను చెప్పను. ఓహో, ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా? అలా అడిగారు, బాగుంది, చెప్తాను. అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి? నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకుల్. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి. పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది, మీరే జాయిన్ అవ్వచ్చు కదా. పైగా పైసా పెట్టనక్కర్లేదు. ఏమంటారు? నువ్వు అంతగా చెప్తే నేను కాదంటానా ప్రణీత్? అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం. హలో, ఏంటి బాబిది? అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి? అంటే మా ఊరోడే కదా అని. వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగులు, ఊరి ఫీలింగులు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. మంచి మనుషులు ముఖ్యము. చెప్పురా. అవును ప్రణీత్ బాబు, వీళ్ళు చాలా మంచి మనుషులు. వీళ్ళకే ఫిక్స్ అయిపోదాం. సరే ప్రసాద్ గారు, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకున్నాం. ఇది బాగుండాలి. డై అబ్బిని దొలకపోయి అంబలు తాగించిరా పో. బాగుంటా, తాగిరా పో. రండి బాబు. చూసారా, మళ్ళీ ఆనందరావు పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను. గొప్ప పని చేసేవాళ్ళే. ఇదే మీద చిరాకు. ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు. ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను. తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి. నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఈ ఇంటి ప్లాన్ కావాలి. ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ? పని అయ్యాక చెప్తాను. వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా. ఇదిగో ప్రసాద్, ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు, నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు, ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు. ఏంది నీ లెక్క? లెక్క లేదు, బొక్క లేదు. మనిషి అన్న తర్వాత బోళ్ళ నిక్ నేమ్లు ఉంటాయి. మహేష్ బాబు నాని అంటారు, అల్లర్జున్ బన్నీ అంటారు, అంతెందుకు నిన్ను చిన్ని అంటారు. నిజమే ప్రసాద్, నువ్వు అన్నట్టు నిక్ నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గాని పవన్ కళ్యాణ్ అనంగా, అల్లు అర్జున్ బన్నీ అంటాం గాని ప్రభాస్ అని పిలవంగా. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఆ ఎతవల్లాగా అనర్జుకేటెడ్ కాదురా. మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, నెలసొక్కుదవా నువ్వు. ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతానంటే. ఆయన తిట్టేది నన్ను కాదు. ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు. ఓహో, ఇది ఒకటి ఉందన్నమాట. అచ్చోసిన అంబుధులో పెరిగా బుర్ర పెరగలేదంటరా, బుర్ర తొక్కువేదవా, సన్నాసేదవా. నవ్వుతావేంట్రా? నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు, నాన్న. లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరం అంటారా? అడుగుతాయేదవా. ఏమండి, మీ ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి. కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు. అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా. వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి. ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే. చేయండి. చేయి చేసుకున్నాననేగా పిచ్చి సార్. చిన్న క్లూ దొరికితే ఆట ఆడిచ్చేస్తాను రా. దొరికింది. కొంచెం ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం. ఏమలుడు అంతే మామ. అది ఏంది బావా, ఎప్పుడు లేంది ఈ పంచలేంది, ఆడంగులతో ఆ భోజనాలేంది బావా? లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనందరావుతో ఫోన్ లో మాట్లాడతా ఇన్నే. ఏది ఈ ఫోన్ లో? అవు అంటే బావా, మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా? ఏంద్రది? ఈ ఫోన్ 2 రోజుల క్రితం డెడ్ అయింది. అంటే పాడైంది. నేనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చాను. ఏ రామరాజం? అవును సార్. చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం, దాన్ని మీరు నమ్మటం. వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగళ పనులు చేస్తున్నారు. బాబాయ్, ఏంది నువ్వు అనేది? నిజం. కావాలంటే చెక్ చేసుకోండి. అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంట్లో నుంచి చెక్అౌట్ చేసేసండి. చెక్ ఇట్ అప్. ఏం రామరాజం? అంతే సార్. హలో, తాడిపత్రి ఆనందరావు మాట్లాడుతుండా. కొంచెం ప్రణీతిని పిలుస్తారా? అలాగేనండి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, పిలుస్తాను. ఆనందరావు గాడు
నాకు ఆవేశపడాకు యాదానికి ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడగలనుకుంటా. మీరున్నారు సార్ అది చూడండి. వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా? హలో, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను. చెప్పండి అంకుల్. ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే. అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్, అదే ఆ సౌండ్. కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి? ఏ వాయిస్ మార్చి మాట్లాడతానే? మార్చి మాట్లాడడం ఏంటి? అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్. ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్? చెప్తాను గానీ పక్కన ఏదో లేరు కదా. ఏ ఎదవలు అంకుల్? వాళ్ళే ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ. పెద్దవాళ్ళు పాపం కదా అంకుల్. పాపమా? వాళ్ళ ముఖం చూస్తేనే పాపం. నీకు తెలియదేమో, ఆ చెంగల్ రైడ్ గడు మర్డరర్. ఇంకా వాళ్ళ మామ పాపిస్తేదవా. పరాయాళ్ళ సొమ్ముని పటికి బెల్లంలో తినేస్తాడు. వాళ్ళతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు. అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం. ఒరే ఆనందరావు, ఏమైంది ప్రణీత్ బాబు? నేను ప్రణీత్ బాబుని కాదురా, సెంగల్ రాయని మామని కనిపెట్టలేకపోయినావులే. ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా, కలిసి నీకు ట్రై చేసినా కాళ్ళు చేతులు చేశానేమనుకున్నావో. పెట్టేయ్ ఫోన్. బావా నేను కంప్లైంట్ చేసినప్పుడు ఇది నిజంగా మా పార్ట్నర్స్ మధ్యనే తొలి పెట్టడానికి చూసావా? తొడక నీస్తా గబ్బునాయాల. రామానుజం సార్, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అదే అర్థం కావట్లేదు సార్. హలో, మీరిచ్చిన కంప్లైంట్ కి స్పందించి ఆ. మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైం కి ఇది రిపేర్ అయిపోవడం ఏంటి? చలో మన అకౌంట్ చూసుకుందాం. ఏమయ్యా, ఆ ఫోన్ పని చేస్తా నీకు ముందే తెలుసా? మరి ఎందుకు చెప్పలేదు? మీ మొహంలో టెన్షన్ చూద్దామని. అమ్మో, నీలో శాడిజం కూడా ఉందన్నమాట. ఈ టెన్షన్ ని తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంత వరకు వచ్చిందో చెప్పు. చూపిస్తా ఉండండి. ఇదేంటో తెలుసా? అరుంధతి ప్యాలెస్ కాదండి, మన ఉండే ప్యాలెస్. గేదెలు కనపట్లా? థియరిటికల్ గా థింక్ చేయి, ప్రాక్టికల్ గా పనిచేయ అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఈ ప్లాన్ ప్రకారం 62% క్లారిటీ నాకు వచ్చేసింది. ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో, ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మనం ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు. మిగతా 38% ఎప్పుడు పూర్తవుద్ది? అది ఎలా చెప్తామండి, ఇది క్రియేటివ్ జాబ్. ఒకసారి ఫట్ మనం వచ్చేచ్చు, ఒకసారి టైం పట్టొచ్చు. ఈ లోపు వాళ్ళు మనం లేసేయచ్చు. ఈ పేపర్ వద్దు, ప్లాన్ వద్దు. ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి. నేను ప్లాన్ చెప్తాను, నువ్వు ఫాలో. దట్స్ ఆల్. అది కదండి, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. దట్స్ ఆల్. ఏం సార్ ఇది? కేరళ ఆయిల్. మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పనులు చేయగానే పంచర్ మాత్రం వేస్తావు. ఒకసారి పట్టుకో. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటున పట్టుకున్న జారిపోవటానికి. జనరల్ కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సర్లే పదా, ఆ చెప్పులది. ఇవి నా చెప్పులు మీకు సరిపోవు. నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు, ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని. పదా. ఎవరు రాదే? నేను మేనేజ్ చేస్తాను, ఉండండి. అడ్డమైన పిల్లలని ఎండ చేరుండయి. మళ్ళీ చేస్తాను. లేదు, అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు. నీ అబ్బా ఎదో పిల్లి సచ్చినది దీని. నాకు తెలిసినట్టు వెళ్ళిపోతావంటే వెనకాలరా. ఎవరా నిద్రపోలేకుండా ఈ టైంలో? అర్ధార్థ పుట్టి ఫోన్ లేంట్రా? ఏం లేదు భయ్యా, నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు, చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. ఏదో దరిద్ర పుట్టుకల కనుక. ఏంటి గురుగారు పడుకొని ఒక డిస్టర్బ్ చేస్తారు? నువ్వు ఫోన్ పెట్టారా? స్వరూప్ నేనండి. ఏం అక్కర్లేదు నిలబాయ్. చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం. రెట్టి హ్యాండెడ్ గా పట్టించాలి. పద. అలాగే. రామానుజం, చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి గురుజీ. ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఓకే, చలో చలో. నువ్విప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా? మొత్తం విన్నారా? ఏమన్నా బావా? మీ ప్లాన్
అత్యంతా ఈ స్టోర్ రూమ్ లో పడి సావండి. నవ్వించాలి పద. అమ్మో బైరక్కాడు. వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు. ఆ పెద్ద కుక్కలను వదిలితే పర్వాలేదు, చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు. ఆ చిన్నది ఉందే, చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్. దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది, నచ్చపోతే కరిచేస్తుంది. అరిచే కుక్క అరవదంటారు కదా, ఇది కరిచే కుక్క అస్సలు అరవదు. అమ్మా దాన్ని వదిలేడు. అమ్మో మీరు అటెండి ఇటు వెళ్తారు. అమ్మో అయ్యో అబ్బోయ్. ఓహో నేను ఎటు వెళ్తాడు చూస్తుందేంటి? అయ్యో అమ్మో ఇదే అయ్యో అమ్మా అని చెప్తా. ఇప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తావు చూస్తా. ప్రసాద్ గారి వచ్చండి. ఎలా వస్తారా వదిలితే రావడానికి? బాగా వేసేస్తే కళ్ళు కనపడి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. ముందు మీరు వెళ్ళిపోండి. అది అది ఇక్కడే పడి ఉంటుందిలే. పూజ 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 లాగుతామంటే రూమ్ కాదు, తను రోజుకో రూమ్ లోకి మారుస్తారు కదా. చెంగల్ రాయుడు ఎవరు ఫోన్ ఆఫ్ చేసావచ్చు. ఎవర్రాది? బొమ్మాలి ఆ? బొమ్మాలి నిన్ను వదలా. వీడ బొమ్మాలి నిద్రంతా పాడు చేసినాడు. రే పూజ బొమ్మాలి. రే లేరా లే. ఏంటి నానా? తాతయ్య రూమ్ లోకి పోయి పడుకోపో. తాతయ్య గురకు పెడతాడు, నాకు నిద్ర పడతావు. నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు. అంతేంటి? మాట్లాడకుండా పో. పోతాలే. కొడతావేంటి? పోతున్నాను కదా. నేను కొట్టడం ఏంటిరా? మందేమన్నా ఎక్కువైనదా? ఓ ఈయనొకడు ప్రశాంతంగా నిద్రపోనాడు. చెప్తావా వండెందుకుంటామే? కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోట్టుకుంటా. సర్లే ముందు పూజ ఎక్కడుందో కనిపెట్టాలి. నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తా. పూజ ఈ పుట్టోడికి ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కాదు, మళ్ళీ మొక్కి దెబ్బైపోతాడు. విడిచిపోతే బెటర్. పూజ ఎవరు వచ్చినట్టున్నారు? అయ్యో ఇలా పడిపోయినట్టండి. ఏదో మాట్లాడలేవు, పైకి లాగబోయా. ఇలా చేయమండి చేయమండి. అజయ్ కూడా అజయ్ కూడా జాగ్రత్త జాగ్రత్త. అయ్యో అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను. ఈ బ్యాగ్ లో పడ్డారు ఏంటండి? ఇదే కప్పండి బాబు. ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకెందుకు వచ్చింది? సార్ ముందు లేకుంటే మీరు వెనకాడతారు. ఏంటండి సీసా పెంకులు? రే చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టున్నాయి. రెండు రెండు కూర్చోండి. మీరు నా కోసం ఇంత హెల్ప్ చేస్తుంటే మీకెందుకు సరే ఎలా జరుగుతున్నాయి? నువ్వు నిజంగా నేర్చుతున్నావా? మళ్ళీ వారు ఏం మాట్లాడినవి? మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏడు చచ్చి గొంతు డ్రై అయిపోయింది. ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు, సరే తాగేస్తాను. వెళ్దాం పదవా, ఇంట్లోకి వెళ్దాంరా. వెళ్దాం పదవయ్యా. చెప్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి. కర్మకాయలు వెళ్ళానే, వెళ్ళు. చెప్పి కాల్ తీసేస్తే తెలుస్తుంది. మొహం మీద ఆ దెబ్బలేంటండి? ఏం ఎర్రనట్టు మాట్లాడతావేంటే? దెబ్బల గురించి నాకేం తెలియదండి. రాత్రి వేడి నీళ్ళు తాగిన తర్వాత మొత్తం మర్చిపోయాను. వేడి నీళ్ళు కదయా, నాటు సారా. అర్థమైంది. అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా నా కోసం నా ప్రేమ కోసం
పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద చేయి చేసుకుని- ఛ, ఛ. ఊరంతా వినపడేలా అరిపేంటయ్యా ఎవడు నింటే అదొక డేంజరు 60 ఏళ్ళు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తాం వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు యా అజ్జి బాబోయ్ 198. మై గాడ్ 198. నాకు తెలిసి ఇంత జ్వరం వచ్చాడు బతకలేదు మావా. అవును. ధర్మమీటర్ యువతలు దారిలాగా ఆగింది గానీ అయినా నీ జ్వరం లెక్క అతనికి ధర్మమీటర్లే సాలవలే. నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయిపో. ఒరే నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడం తెలియకూడదు. నెల తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేయించచ్చు. ఇలాంటి జ్వరాలకు కూడా సీక్రెట్లు మెయింటైన్ చేయాలా? అరే ఇల్లారా ఏంటంటా బాత్రూమ్కి వెళ్ళాలరా. ఎలా నా వాళ్ళ కదా నిన్ను వెళ్ళమనలేదురా బాబు. ఇళ్ళ జారి తీసుకురా. చిచ్చి పశువుల హాస్పిటల్లో కాంపౌండర్ బతు కొంచెం హ్యాపీగా ఉంటది. 5 అడుగులు లేడి 50 కేజీలు ఎత్తేస్తాడంట. హలో సరళ. ఏమైంది బ్రహ్మాజీ ఇవాళ జిమ్కే రాలేదు? ఏ ఆగాగు, నువ్వు లెక్క బాబు. నువ్వు లెక్కితే నేనే పడుకోబెట్టాను. ఏమైంది? హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్ళైనప్పుడు పుట్టాడు కదా. ఇప్పటికే పెళ్ళి అవ్వలేదు. బాడీ బాండీలో వెడికిపోతాయి. అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవర్ యాక్షన్ ఎందుకురా? అయితే ఇది వెనకట్టుకెళ్ళిపోనా? ఎందుకిది? పొద్దు నుంచి అన్ని మంచం మీదలేండి. అన్నీ అంటే టీ కాఫీ బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని. హెల్త్ గురించి అంత కేర్లెస్ గా ఉండకూడదు. నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా. అక్కర్లేదా, మీరు ఒక గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి. రే చేతనైతే సెట్ చేయి, స్ప్లిట్ చేయొద్దు ప్లీజ్. ఆగరా ఆగరా. సెట్ అయిందా? కానీ అరే సునీల్ నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా. సరళని ప్రేమిస్తున్నట్టు చెప్పాలరా. ఎందుకు చెప్పాలి? నేను ప్రేమిస్తా కదా. నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా, నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి. నిజమా? ఆ ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాను. యాదవ జన్మ. ఇప్పుడు దాకా సర్వర్ గా, స్వీపర్ గా, వెయిటర్ గా, బట్లర్ గా అన్ని రకాలుగానే వాడేసావు. ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం డిసైడ్ అయ్యావన్నమాట. కాదురా సునీల్. హాయ్ బ్రహ్మాజీ, గుడ్ మార్నింగ్. హాయ్ సరు, వాట్ ఈస్ లేట్? జస్ట్ షాపింగ్. చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు. రాఖీ. బాబు ఇంత సౌండ్ వచ్చిందేంటి? మామ కష్టాలు వచ్చినప్పుడే మనిషి ధైర్యంగా పారిపోల్దా. ఏమైంది? టైం రివర్స్ అయింది. రాఖీ రాయిలా తేలింది. నిజమే సునీల్, ఇన్నాళ్ళు నాకు బ్రదర్ లేడని బాధపడ్డాను. అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు. అందుకే రాఖీ కట్టాలని వచ్చాను. ఇంకొకసారి ఆలోచించండి. వాట్ బ్రహ్మాజీ, వాట్ సునీల్ ఇస్ టెల్లింగ్? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, అంత బ్లర్. అయ్యో, నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా. నేను బాత్రూమ్ ఆగండి, కట్టిన తర్వాత వెళ్ళొచ్చు. కట్టిన తర్వాత ఆయన వెళ్ళండి, నేనే తీసుకెళ్ళాలి. జస్ట్ 1 minute, చెయ్యి ఇలా ఇవ్వు. సారీ మామా. ఆహా, ఆయన చెయ్యి కాదు, నీ చెయ్యి చూపించు. రే నీకు అక్కరా? అవును సునీల్, నువ్వు పరిచయం అయ్యాక నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు. థ్యాంక్స్ అక్క. మావా నువ్వు నాకు బావా. అమ్మయ్యా, నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది. నీకేంటి, ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది. చెప్పక్క, ఈ తమ్ముడు నీకోసం ఏం చేయాలి? తమ్ముడు, ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది. అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను. నాది కూడా సేమ్ ఫీలింగ్. ఆయన ఎదురుపడ్డప్పుడు ధైర్యంగా చెప్పాలనిపిస్తుంది. చీ కొడుతుందో సిగ్గుపడుతుందో అన్న డైలమా. ఆయన ఎలా ఫీల్ అవుతారోనని నాకు టెన్షన్ గా ఉంది. ఎలా చెప్పను? నా మనసు ఎలా విప్పాలి? ముసలోళ్ళకి దసరా పండగని మధ్యలో నన్ను ఎందుకు ఉయ్యాలు ఊపుతున్నారు? మీరు డైరెక్ట్ గా మాట్లాడుకోండి. నాకేంటి టెన్షన్? సరళ, బ్రహ్మాజీ, అర్థమైందా? పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మావా. బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగినాయి. రేపు మీ ఇద్దరికి పెళ్ళి పిల్లలు పుట్టి మామా తాతయ్య అని మమ్మల్ని పిలుస్తా ఉంటే వినాలని ఆశగా ఉంది. Shut up. అమ్మమ్మ ఏంట్రా? అయినా లవర్స్ మధ్య నువ్వెందుకురా? నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు తీసుకో వెళ్ళు. కుట్టింది నండ్రా, నువ్వు నోర్మి. ఏం రాసాం సరే చెప్పు. నగరంలో దొంగతనాలు జరుగుతున్నాయి, దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారని రాశాను సార్. కరెక్ట్ గా చెప్పు.
దొంగతనాలు జరుగుతున్నాయి, పోలీసులు పట్టించుకుంటే బాగుంటుందని రాశాను సార్. కరెక్ట్ గా చెప్పరా. దొంగతనాలు జరుగుతున్నాయి, పోలీసులు ఎందుకు పనికిరాని చేతకాని దద్దమ్మల్లా ఉన్నారు, ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని నా స్టైల్లో రాశాను సార్. వీడేవాడు? నా కొడుకు సార్. వీడు ఎప్పుడు ఏడుస్తాడు నీకు తెలుసా? హాయ్, బాగా ఆకలిస్తే ఎడుతాడండి, లేదా మీలాంటి వాళ్ళు ఎవరన్నా గట్టి గిల్తే ఎడుతాడండి. వాడికి ఎప్పుడు ఆకలిస్తుందో నీకు తెలుసా? తెలీదండి. వాడిని ఎవడు గిల్లుతాడు నీకు తెలుసా? తెలీదండి. పోనీ వాడు ఎప్పుడు ఉచ్చపుస్తాడు నీకు తెలుసా? తెలీదండి. ఎప్పుడు నీ మీద ఉచ్చపుస్తుంటే అప్పగిలిగావా? చాలా కష్టం అండి. సంకలో ఉన్న కన్న కొడుకు గురించి నీకు తెలియదు. వాడు ఉచ్చపుస్తే ఆపలేవు, మేము అంతేరా. ఎక్కడు ఎవరు ఏదో చెప్తుంటే మాకేం తెలుస్తుందా? ఏయ్! అసలు ప్రెస్టేషన్ లో ఉన్నారు, చంపేస్తాను. ఏయ్! చెప్పండి వాడికి ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వస్తే. ఇప్పుడు రాస్తాను రా. దొంగలు నా కన్న కొడుకులు లాంటి వాళ్ళు, వాళ్ళు వచ్చొస్తే తుడుచుకోవడం తప్ప ఏమీ చేయలేనంటున్న స్పెషల్ ఆఫీసర్ అని రాస్తాను రా. ఎవడండి వీడు? ఇంకా అర్థం కాలేదా? ఈడే స్పెషల్ ఆఫీసర్. ఆడి ముఖం చూడు ఎలాగుందో. అసలు ఈడే ఈ దొంగతనాలన్నీ చేయించాడని నా డౌట్. అది కూడా రాసేస్తాను. రాసి ముందు ఇల్లు మార్చేస్తాను, ఏం చేస్తాడో చూస్తాను. ఏదో సరదాగా అంటాం, నిజంగా రాసేస్తామేంటి? ఎవరు ఇద్దరం పెట్టే బానే ఉన్నాను. అగ్రిమెంట్ లో చిన్న పొరపాటు జరిగింది. నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి చేశానులే. నీ పెళ్లి గురించే రా మా దిగులంతా. అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి. టైం వస్తే అదే జరుగుతుంది. రేపే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను. నాకు మర్చిపోయాను, బాబాయ్ తిండి తగ్గించి వాకింగ్ చేయమని చెప్పు. ఇప్పుడు ఉంటుంది చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. ఉంటా. అదేంటి భయ్యా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు? చూసుకున్నాకుంటుందిరా టెన్షన్. మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా. ఇందులోనే ఉన్నాయి భయ్యా. ఇదేంట్రా వీడు మన ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నాడు? అసలు ఈ సూట్ కేసు వీడిదేనా? ఏమంటారు మూర్తి? నా సూట్ కేసు కొట్టేశారు అంటున్నారు ఆయన. ఆయన సూట్ కేసు మీకు సూట్ కేసు నీదనుకుని. ప్లీజ్ స్టాప్ స్టాప్ స్టాప్. అసలు ఏమైంది? You scoundrels, you have taken 2 crores credit from our bank. If you don't pay, I will put you in jail. ఇప్పుడేమన్నాడు మూర్తి గారు? వీళ్ళు మా బ్యాంకులో 2 కోట్లు అప్పు తీసుకున్నారు, తీర్చకపోతే జైల్లో పెట్టిస్తాను. స్కౌండల్స్. స్కౌండల్స్ అంటే దరిద్ర కోట ఎదవల్లారా అని తిడుతున్నారు. ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు, ఉండవల్ల అరుణ్ కుమార్ లా. సార్ ముక్కు బాగా వాసింది, బాగా తగిలిందా? ఇన్ఫర్మేషన్ నువ్వు అది వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా, నాకెలా తెలుసు అనుకుంటున్నారా? చెప్పాడు కదా శ్రీవారి పేరు. తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారని. Everybody here, ladies and gentlemen, now watch this. This is a coke and this is a glass. See this. Abracadabra. 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 Magic. చాలా బాగుంది బాబు, చాలా బాగుంది. క్లాప్స్ కొట్టండియా. కళాకారు క్లాస్ అప్రిసియేషన్. సూపర్ బాబు, సూపర్. నేనేమిందో తెలుసా? మా వారు చచ్చిపోయారు. మావాడే మ్యాజిక్ చేసి బ్రతికించాడు. చెప్పు ఆ విషయం అనౌన్స్మెంట్ రూమ్ కి వెళ్ళి అందరికి అనౌన్స్ చేసేయ్. What's the matter with you? Why is calling my mom? సాయనేమన్నాను రా ప్రసాద్ గారు, అవతల ట్రైన్ టైం అయిపోతుంది. మీ వాళ్ళు ఎవరు వస్తా అన్నారు, రాలేదు. అసలు వాళ్ళు వస్తారా రారా అండి? కొడతారు. వచ్చేవాళ్ళు ఎవరు అనుకున్నావు? మామూలు ఎవరు అనుకున్నావా? వాళ్ళ కోసం వెయిట్ చేయలేరా? వెయిట్ చేయండి. అరే సూపిగా